ప్రార్థన చేసుకుని మరి రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్నాం. మరి రాత్రికాల సమయంలో దేవుడు వేగురమునే ఆయన సన్నిధి వాక్యాన్ని అనుగ్రహించి మరి ఆయన సన్నిధి కాంతులు వాక్యములు మరి ఏ రీతిగా ఉన్నాయో ఆ వాక్యం ద్వారాగా మరి ఆయన కాంతులను మనం పొందుకుని ఆ కాంతి ద్వారాగా ఆ వెలుగు ద్వారాగా మనం ప్రకాశించాలి. కనుక మనం బలవంతులుగా ఉండాలి, తెలివైన వారిగా ఉండాలి, జ్ఞానవంతులుగా ఉండాలి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయనంటే ఆ వాక్యములో ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క మాటని మనం శ్రద్ధగా చక్కగా ధ్యానిస్తున్నప్పుడు, చదువుతుంటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు మనకి తెలివినిస్తాడు దేవుడు, జ్ఞానాన్ని ఇస్తాడు, బుద్ధిని కూడా ఇస్తాడు, వివేచన ఇస్తాడు. ఇవన్నీ ఎప్పుడైతే మనకు తోడుగా ఉంటాయో మనం పాపంలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కృప కాపుదల మనకి అనుగ్రహింపబడతాయి, తోడుగా ఉంటాయి. కనుక మరి దేవుడు ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి దేవదేవుని మనసారా స్తుతిస్తూ మహింపరుస్తూ మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 37వ అధ్యాయాన్ని బైబిల్ పట్టణంగా లేఖన భాగాలుగా చదువుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుని నేటి పరిచయం మనం ప్రారంభించుకుందాం. మోషే బాబు ప్రార్థన. మహానుతుల మహాగణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకి వేలాది వందనాల స్తుతులు స్తోత్రాలు చేసి ఈ రాత్రికాల సమయంలో వేగురమ తండ్రి, మీ సన్నిధి బాగా మీకు ఎలా తండ్రి, ఇటు తండ్రి మీ ఇదిగోండి తండ్రి, ఇటు తండ్రి యెషయా తండ్రి, యెషయా తండ్రి 37 అధ్యాయం చదువుతున్నాము. మాకు సమృద్ధిమైన తెలివి విజ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకుంటాం తండ్రి. వెన్నవాడ మాకు మా రోజంతా 30 కానీ 60 కానీ 100 కానీ ఫలింపు చేయమని వేడుకుంటాం తండ్రి. తండ్రి ఈ వారం చివరి దినాలలో తండ్రి మీ సన్నిధి బాగా మీ కర్ణవన్న తండ్రి, తండ్రి రేపు ఉదయకాల సమయంలో తండ్రి మేము పడిపాట్లు మేమండి మీ మనర పునరుద్ధాన దినములో తండ్రి మేము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకొని తెలివి జ్ఞానం మనకు అనుగ్రహించమని వేడుకున్నాం తండ్రి. ఈ ప్రార్థన తప్పు పొరపాట్లను క్షమించమని వేడుకున్నాడు యేసుక్రీస్తునామమున వేడుకొని పరమతండ్రి. ఆమేన్. జయ తల్లి ప్రార్థన. ప్రార్థన మహోన్నతపతిని ఘనమైన ఆశ్రోటి గదిని మేము వాకి చదువుతున్న సంస్థని కానీ ఎత్తబడవుతుంది. మరో రోత పాత్ర రాసుల్లో చేయండి. ఏ చేయగలను తండ్రి 37వ చదువుతున్నాయి కదండి. చెప్పబోతుంది మీద ఆకులు తిని కానీ తండ్రి వెత్తబడవుతుంది. మరో రోత పాత్ర రాసుల్లో చేయండి. ఈ లైవ్ వేసుకుని మీ బిడ్డలందరినీ దీయించండి. కాయన వారికి ఎంత దయచేయండి తండ్రి. మేము ఈ రాత్రికాల సమయంలో వేగిరికమే తండ్రి నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని నీకు ఎంత ఈ రాత్రికాల సమయంలో మీ లేఖలో చదువుకునే భావనిచ్చి నీకు ఎంత తండ్రి. మీ ప్రేమ చెందిన స్థానిక సంఘాన్ని ప్రార్థన చేస్తున్నానండి. స్థానిక సంఘాన్ని సంఘ కాకుండా భూసం బియ్యాలు చేయించండి. కుటుంబాన్ని కూడా చేయించి 2 సంఘాలు సేవకులను కూడా చేయించండి తండ్రి. ఈ పాదంతో పరమేశ్వర ఈ ప్రార్థన మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే, కృప కలిగిన నామానికే వేలాది వందనాలు ప్రభా తండ్రి. మరి యొక్క రాత్రికాల సమయంలో నేనేంతవరకు నైనా మీ కృపను మీ కాపుదలను మీరు మాకు అనుగ్రహించి మీ సన్నిధి బాధ్యత ఇచ్చి ప్రభా మరి యొక్క సమయంలో మిమ్మల్ని స్తుతించి మహింపరచడానికి బైబిల్ పట్టణంగా లేఖన భాగాన్ని చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు సహాయంగా దయచేయండి. అలాగే ప్రార్థించిన ఇరువురు బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకోండి. అలాగే మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అలాగే సంఘానికి మూల స్తంభాలుగా ఉన్నటువంటి పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను, యవనస్తుల కుటుంబాలను, అలాగే దైవ సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ఈ దినమంతట్లోనైనా మీ కృప కాపుదలను, ఈ బిడ్డలకు మీరు క్షేమాన్ని, కాపుదలను, భద్రతను అనుగ్రహించారని విశ్వసిస్తున్నాం తండ్రి. ప్రభా మరి యొక్క సమయంలో ప్రతి ఒక్కరు కూడా మీ చిత్తాన్ని కనుగొని ప్రభా ప్రార్థనాపూర్వకంగా వారి దిన జీవితాన్ని ముగించుకోవడానికి మీ సహాయాలు తెచ్చామని వేడుకుంటూ తండ్రి రాత్రికాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్యనైనా మీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదినైనా మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 37వ అధ్యాయాన్ని బైబిల్ పట్టణంగా లేఖన భాగాలను చదువుకుందాం. మంచిదినైనా ఈ యొక్క సమయంలో యెషయా గ్రంథం 37వ అధ్యాయాన్ని చదువుకుందాం. హిజ్కియా విని తన బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరమునకు పోయి
గోని పట్ట కట్టుకుని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు గృహ నిర్వాహకుడగు ఎలియాకీమును ఎల్యాకీమును శాస్త్రియగు షబ్నాయు శాస్త్రులకు శబ్నాయు యాజకులలో పెద్దలను యాజకులు పెద్దలను ఆమోజు కుమారుడును ఆమోజు కుమారుడు ప్రవక్తియునైన పవిత్రుడైన యెషయా యొద్దకు పంపెను. యెషయా పంపెను. వీరు గోని పట్ట కట్టుకుని వీరు గోనె పట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, లో ఎట్లా హిజ్కియా సెలవిచ్చినదేమనగా సెలవిచ్చినదేమనగా ఈ దినము శ్రమయు ఈ దినం శ్రమయు శిక్షయు శిక్షయు దోషణ గల దినము. దోషాల గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని పిల్లలు పుట్టవచ్చురు గాని కనుటకు శక్తి చాలదు. కరుడకు శక్తి చాలదు. జీవము గల దేవుణ్ణి దూషించుటకై జీవం గల దేవుని చూసిండకై అస్సూరు రాజైన అశూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన తన యజమానుల చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు రక్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా మీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించును, ఆలకించును. నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా వినియున్నాడు. విని ఉన్నాడు. ఆలకించి ఆలకించి నీ దేవుడైన యెహోవాకు నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆ మాటలను బట్టి ఆయన అశ్షూరు రాజును గద్దించునేమో. ఆయన అశూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శాసము కొరకు నిలిచిన శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయము. రాజైన హిజ్కియా రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానికి ఈ మాట తెలియజేయుడి. మీ యజమానికి మాట తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా యెహోవా సెలవిచ్చినదేమనగా అశ్షూరు రాజు సేవకులు అశూరు రాజు సేవకులు నన్ను దూషింపగా విని నన్ను దూషింపుగా విని నీవు వినిన మాటలకు నీవు వినిన మాటలకు భయపడవద్దు. భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టించుదును. అతనిలో ఒక ఆత్మ నేను పుట్టించదను. వదంతి విని తన దేశమునకు తిరిగిపోవును. తన దేశమునకు తిరిగిపోయాను. అతను వెళ్ళి ఆ దేశమున ఖడ్గము చేత చంపబడును. ఖడ్గము చేత చంపబడెను. రెండో సందర్భాన్ని చదువుకుందాం, 8వ వచనాన్ని. అశ్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచి లెబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతన్ని కలుసుకొనును. అంతటా కూషు రాజైన తిర్షాక తన మీద యుద్ధము చేయుటకు వచ్చినని అశ్షూరు రాజునకు వర్తమానం వచ్చినప్పుడు అతడు హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఎలాగూ ఆజ్ఞ ఇచ్చెను. యోధా రాజుకు హిజ్కియాతో ఎలాగూ చెప్పుడి. యెరూషలేము అశ్షూరు రాజు చేతుకు అప్పగింపబడినని చెప్పి నీవు నమ్ముకొనుచున్న నీ దేవుని చేత మోసపోకము. అశ్షూరు రాజు దేవతలు అశ్షూరు రాజులు సకల దేశములను బొత్తుగా నశింపజేసి నీకు వినబడినది కాదా? నీవు మాత్రము తప్పించుకుందువా? నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారును గాని హోరాను వారు గాని రెజీపులు గాని తెలసారులో నుండిన ఎదేనీలు గాని తమ దేవతల సహాయం వలన తప్పించుకొనినా హామాకు రాజు ఏమాయెను? అర్పాదు రాజు ఏమాయెను? సెఫర్వయిము రాజు ఏమాయెను? ఆ రాజులు ఏమాయిరి అని వ్రాసిరి. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా
సన్నిధిని దాన్ని విప్పి యెహోవా సన్నిధిలో దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా సన్నిధి ఎట్లను ప్రార్థన చేసెను. యెహోవా యెహోవా ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశమును కలుగజేసిన అద్వితీయ దేవా, భూమి ఆకాశముల దేవా, భూమి ఆకాశమును కలుగజేసిన అద్వితీయ దేవా, భూమి ఆకాశముల దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడువై ఉన్నావు. నువ్వు లోకరాజుల దేవుడై ఉన్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. చెవియొగ్గి ఆలకించుము. యెహోవా యెహోవా కన్నులు తెరిచి కన్నులు తెరిచి దృష్టి ఇంచుము. దృష్టించుము. జీవము గల దేవుడువైన నిన్ను జీవగల దేవుడైన నిన్ను దూషించుటకై దూషించుటకై శనివారీబు పంపిన వాని మాటలు చెవిని బట్టుము. సమయానికి పంపిన మాటలు చెవుడు పెట్టుము. యెహోవా యెహోవా అష్షూరు రాజును అశూరు రాజును ఆ జనులను ఆ జనులను వారి దేశములను వారి దేశములను పాడు చేసి పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వారి దేవతను అగ్నిలో వేసినది నిజమే. వేసినది నిజమే. రాజ్యముల దేవతలు రాజ్యముల దేవతలు నిజమైనవి నిజమైనవి కావు. కావు. నిజమైన దేవుడు కాక నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడి మనుషుల చేత చేయబడి కర్రలు రాళ్ళు గాని కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు దేవతలు కావు. గనుక వారిని కనుక వారిని నిర్మూలము చేసిరి. నిర్మూలం చేసిరి. యెహోవా యెహోవా లోకమందున్న నీవే లోకమందున్న నీవే నిజమైన నిజమైన అద్వితీయ దేవుడువైన అద్వితీయ దేవుడైన యెహోవావని యెహోవాని సమస్త జనులు తెలుసుకున్నట్లు సమాజ జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. అతని చేతిలోని మమ్మల్ని రక్షించుము. తర్వాత వచనం చదువు. ఎన్నో వచనము? 21. 21వ వచనం, 3వ భాగాన్ని చదువుకుందాం. అంతటా రాజు అంతటా ఆమోజు కుమారుడైన అంతటా ఆమోజు కుమారుడైన యెషయా యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. హిజ్కియాకి వర్తమానం పంపెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చినదేమనగా, అస్సూరు రాజైన సెనహరీబు విషయమందు అష్షూరు రాజైన సెనహరీబు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను వింటిని. నువ్వు నా ఎదురు చేసిన ప్రార్థన నేను వింటిని. అతన్ని గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతని గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తె అయిన కన్నిక సియోను కుమార్తె అయిన కన్యక నిన్ను చూసి తల ఊచుచున్నది. నిన్ను చూసి తల వంచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి? నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? ఎవరిని దూషించితివి? నీవు నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? నువ్వు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినే గదా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినే నీ కదా. దూతల చేత నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి యెహోవాను తిరస్కరించి నీవేలాగు పలికితివి. నీవు ఎలాగూ పలికితివి? నా రథముల సముదాయముతో నా రథముల సౌదార్యంతో నేను పర్వత శిఖరముల మీదకిని నేను పర్వత శిఖరం మీదకిని లెబానోను పార్శ్వములకును లెబానోను పార్శ్వములకును ఎక్కి ఉన్నాను. ఎక్కి ఉన్నాను. ఎత్తిగల దాని దేవదారు వృక్షములను ఎదుగుల వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను శ్రేష్టమైన సర్వవృక్షములను నరికి వేసి ఉన్నాను. నరికి వేసి ఉన్నాను. దాని దూరపు సరిహద్దులలోనున్న దాని దూరం సరిహద్దులో ఉన్న సత్రములోనికిని సత్రములోనికిని కర్మేలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికిని క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించి ఉన్నాము. నేను త్రవ్విన నీళ్లు పానము చేసి ఉన్నాను. పానం చేసి ఉన్నాను. నా అరచేత నేను దిట్టమైన స్థలముల నదులనన్నిటినీ ఎండ చేసి ఉన్నాను. నీవే పూర్వకాలమందు దీనిని కలగజేసితివనియు పురాతన కాలమందే దీనిని నిర్ణయించితివనియు నీకు వినబడలేదా? ప్రాకారము గల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నా వలనే సంభవించినది. కాబట్టి వాటి కాపరస్తులు బలహీనులై జడిసిరి. విభ్రాంతి నొంది పొలములోని గడ్డెవలను
కాడవేయని కాడవేయని చేనువలను ఆయిరి. చేను వలె ఆయిరి. నీవు కూర్చుండుటియు నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళుటియు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటియు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నా మీద వేలు రంకెలను నాకు తెలిసే ఉన్నవి. నాకు తెలిసై ఉన్నవి. నా మీద నీవు వేయు రంకెలను నా మీద వేలు రంకెలను నీవు చేసిన కలహమును నువ్వు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను. నా చెవులలో చొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించెదను. నా గాలము నీ ముక్కుకు తగిలించెదను. నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నా కళ్ళము నీ నోటిలో పెట్టి నిన్ను కల్లించెదను. నీవు వచ్చిన మార్గమునే నిన్ను మళ్లించెదను. నువ్వు వచ్చిన మార్గంలో నిన్ను మళ్ళించెదను. తర్వాత వచనం చదువుకుంది. ఎన్నో వచనము? 29. 29 వచనం చదువు. మరియు యెషై మరియు యెషయా చెప్పినదేమనగా చెప్పినదేమనగా హిజ్కియా హిజ్కియా నీకిదే సూచన యగును. నీకు ఇదే సూచన అగును. ఈ సంవత్సరమందు దాని పంట అదే పండును. ఈ సంవత్సరం దాని పంట అదే పండును. రెండవ సంవత్సరమందు దాని నుండి రెండో సంవత్సరం దాని నుండి ధాన్యమును ధాన్యమును మీరు భుజింతుదురు. మీరు పూజించెదరు. మూడవ సంవత్సరమున మూడవ సంవత్సరమున మీరు విత్తనము వేసి మీరు విత్తనము వేసి ఆ చేలు కోయుదురు. చేను కోయుదురు. ద్రాక్ష తోటలు నాటి ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలములను అనుభవించెదరు. వారి ఫలమును అనుభవించెదరు. యోధా వంశములలో తప్పించుకొనిన శేషము యోధావళులను చంపించుకున్న శాతము ఇంకను క్రిందకి వేరు తన్ని ఇంకా కిందకి వేరుతన్ని మీదికి ఎదిగి ఫలించెను. మీదికి వెలిగి ఫలించెను. శేషించువారు శేషించువారు యెరూషలేము నుండి బయలుదేరుదురు. యెరూషలేము నుండి బయలుదేరెదరు. తప్పించుకొనిన వారు తప్పించుకున్నవారు సియోను కొండలో నుండి సీయోను కొండలో నుండి బయలుదేరుదురు. బయలుదేరుదురు. సైన్యములకు అధిపతి యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి ఆసక్తి దీనిని జరిగించును. దీనిని జరిగించెను. కాబట్టి అష్షూరు రాజును గూర్చిన అష్షూరు రాజును కూర్చున్న యెహోవా సెలవిచ్చినది ఏమనగా యెహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు. అతని పట్టణంలోకి రాడు. దాని మీద ఒక బాణమునైనను ప్రయోగింపడు. దాని మీద ఒక బాణమునైనా ప్రయోగింపడు. ఒక కేడమునైనను దాని మీద కనబరచుడు. ఒక కేడమునైనా దాని మీద బలపడతాడు. దాని ఎదుటి నుండి దాని ఎదురు నుండి ముట్టడి దెబ్బను కట్టడు. ముట్టడి దెబ్బను కట్టడు. ఈ పట్టణములోనికి రాక ఈ పట్టణంలోకి రాక తాను వచ్చిన మార్గముననే తాను వచ్చిన మార్గంలోనే అతడు తిరిగిపోవును. అతడు తిరిగిపోయాను. ఇదియే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. నా సేవకుడైన నా సేవకుడైన దావీదు నిమిత్తమును దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన నేను కోరుకొనిన ఈ పట్టణమును కాపాడి ఈ పట్టణమును కాపాడి రక్షించెదను. రక్షించెదను. అంతట యెహోవా దూత బయలువెళ్ళి అతడు యెహోవా దూత బయలు వెళ్ళి అష్షూరులో ప్రవేశించి అష్షూరులో ప్రవేశించి వారి దండులో వారి దండులో 180,000 మందిని మొత్తెను. 1,00,000 మంది మీదను వచ్చెను. ఉదయమున జనులు లేచి చూడగా ఉదయం జనులు లేచి చూడగా వారందరూ మృత కలేబారముగా ఉండిరి. వారందరూ ముద్దగల వారు ఉండిరి. అస్సూరు రాజైన సెనహరీబు తిరిగిపోయి అష్షూరు రాజైన సెనహరీబు తిరిగిపోయి నినేవే పట్టణమునకు వచ్చి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత నివసించిన తరువాత అతడు నిస్రోకు అని తన దేవత మందిరమందు మొక్కుచుండగా మొక్కుచుండగా అతని కుమారుడైన అబిద్రమేలెకు షేజేరును ఖడ్గముతో అతనిని చంపి ఆరారాతు దేశములోనికి తప్పించుకుని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన యసన్ రోజు అతనికి మారుగా రాజాయను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో 30 గాను 60 గాను 100 గాను ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది. నేను మరి యొక్క సమయంలో యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో మరి చాలా సందర్భాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. మనము నిన్నటి కాల సమయంలో విన్నటువంటి వర్తమానమే. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ 37వ అధ్యాయ నేపథ్యాన్ని మనం చూసినప్పుడు యోదావారి దేశం మీదకి అష్షూరీయులు దండెత్తి వచ్చి యోదావారి దేశాన్ని, వారి రాజ్యాన్ని ముట్టడి వేశారు. ముట్టడి వేసి ఏం చేస్తున్నారంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా ఉంటే సరిపోతుంది. కానీ వారు ఏమని మాట్లాడుతున్నారంటే ప్రపంచ దేశాల్లోనికి మేమే పెద్దవారము, మేము అన్ని రాజ్యాల్ని జయించాము, అన్నింటినీ మేము స్వాధీనపరుచుకున్నాము, కనుక మీ దేశాన్ని మీ రాజ్యాన్ని కూడా ఇప్పుడు మేము దోచుకోబోతున్నాం, మీ రాజ్యాన్ని కూడా మా వశం అయిపోతుందని కొన్ని మాటలు వారు సవాలుగా విసిరారు.
ఇది నిన్న 36వ అధ్యాయంలో జరిగినటువంటి సందర్భాలు. ఇప్పుడు కూడా ఈ 37వ అధ్యాయంలో కూడా ఏం కనబడుతుంది అంటే ఇప్పుడు అష్షూరు రాజు దగ్గర ఉన్నటువంటి తన సేవకుల్లో ఒకడైనటువంటి రబ్షాకే ఏమని మాట్లాడుతున్నాడనంటే, మీరు మీ దేవుడైన యెహోవా చేత మీరు మోసపోకండి. నేను మా దేశము జయించినటువంటి రాజ్యాలు మేము కానీ మా పూర్వీకులు కానీ చాలా గొప్ప రాజ్యాలను మేము జయించాం. ఇప్పుడు మీ దేశాన్ని మీ రాజ్యాన్ని కూడా జయించడానికి మీ దేవుడే మా దగ్గరికి మిమ్మల్ని మీ దగ్గరికి మీ దేవుడే మమ్మల్ని రప్పించాడు. కనుక మీ చేతిలో నుంచి ఎవరు మిమ్మల్ని కాపాడలేరు, రక్షించలేరు అన్నటువంటి వార్త ప్రజలకి, రాజుకి వినపడగానే రాజు దగ్గర ఉన్నటువంటి సేవకులు చేసినటువంటి పని ఏంటంటే గోనిపట్ట కట్టుకున్నారు. ఏం కట్టుకున్నారు మోషే బాబు? గోనిపట్ట అంటే ఏంటంటే దుఃఖానికి, వేదనకి, బాధకి సూచన అనమాట. ఏంటది? గోనిపట్ట. ఎవరైనా పూర్వకాలాల్లో గోనిపట్ట ధరించేటువంటి వారు ఆ కష్టకాలాల్లో, ఇబ్బంది కాలానికి సూచనగా మనకి గోనిపట్ట ధరించడం అనేటువంటిది కాపాడుతూ ఉంటుంటారు. ఇప్పుడు నినేవే పట్టణానికి ఉగ్రత సంభవించినప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని కాపాడమని నినేవేను పంపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గోనిపట్ట కట్టుకుని దేవుణ్ణి వేడుకున్నట్లే కనపడుతుంది. ఎందుకంటే వారి మీద కష్టకాలం వచ్చింది కనుక. అలాగే ఎస్తేరు కాలంలో కూడా గోనిపట్ట కట్టుకున్నటువంటి సందర్భాలు మొర్దెకై ఆడ గోనిపట్ట కట్టుకుని మరి దేవుణ్ణి వేడుకున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంటుంది. ఇలా కొన్ని సందర్భాల్లో గోనిపట్ట దేనికి సాదృశ్యం అంటే దుఃఖానికి, బాధకి సూచనగా కనబడుతుంది. అయితే ఇప్పుడు హిజ్కియా రాజు కూడా ఏం చేశాడనంటే తన మీదకి వచ్చి మాట్లాడుతున్నటువంటి ఆ ఇతర రాజు వచ్చి మాట్లాడినటువంటి ఆ మాటలను బట్టి బెంబిర్లు ఎత్తిపోలేదు, కంగారు పడలేదు. ఎలా ఉన్నాడనంటే వీటినన్నిటినీ కాపాడేది, రక్షించేది ఎవరనంటే దేవుడు అని దేవుని మీద ఆధారపడినట్లే కనబడుతుంది. అయితే ఇప్పుడు సమస్య వచ్చింది కనుక ఏం చేయాలనుకున్నాడంటే తన రాజ్యంలో ఉన్నటువంటి తన సేవకులందరినీ పిలిపించి గృహ పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తిని, దస్తావేజుల మీద ఉన్నటువంటి వ్యక్తిని, అక్కడ ఉన్నటువంటి యాజకులలో ఉన్నటువంటి పెద్దలని వీళ్ళందరినీ పిలిపించి ఈయన గోనిపట్ట కట్టుకుని ప్రవక్త అయినటువంటి యెషయా దగ్గర పంపుతున్నారనమాట. చూసారా? అంటే ఇప్పుడు ఈ రాజ్యం మీదకి శత్రువు దాడి చేయకుండా ఉండడానికి, శత్రువు దాడి జరగకుండా ఆగడానికి కారణం ఏంటి అంటే రాజు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు మొట్టమొదటిగా. ఏమిటి? ఏ దేశమైనా, ఏ రాజ్యమైనా సరే యుద్ధాలతో కానివ్వండి, మారణ హోమాలతో కానివ్వండి లేకుండా ఉండాలనంటే ఆ రాజు దేవునికి నమ్మకస్తుడై ఉండాలి. ఇప్పుడు హిజ్కియా రాజు ఎలా ఉన్నాడు? ఇప్పుడు దేవుని దృష్టికి నమ్మకమైనటువంటి వాడిగా ఉన్నాడు. కనుకనే ఆ రాజ్యములో ఉన్నటువంటి గృహ నిర్వాహకులని, దస్తావేజుల మీద ఉన్నటువంటి సేవకులని, గృహ నిర్వాహకుడైనటువంటి ఎల్యాకీముని, అక్కడ ఉన్నటువంటి యాజకులలో ఉన్నటువంటి పెద్దలని, వీళ్ళందరినీ ప్రవక్త అయినటువంటి యెషయా దగ్గరికి పంపించాడు. చూసారా? రాజు ఎంత శ్రద్ధగా ఆలోచించేస్తున్నాడు అంటే ఒక రాజ్యం కానీ, ఒక దేశం కానీ కాపాడబడాలంటే ఆ రాజు దేవుని పట్ల నమ్మకమైనటువంటి వాడై ఉండాలి. ఇప్పుడు రాజు దగ్గర ఉన్నటువంటి సేవకులు కూడా ఎలా ఉన్నారో నమ్మకమైనటువంటి వారు ఉన్నాడు. రాజు గోనిపట్ట ధరిస్తే అక్కడ సేవకులు కూడా గోనిపట్ట ధరించారు. అంటే వీళ్ళందరూ చూడండి, ఆ రాజ్యం అంతగా కాపాడబడ్డానికి రాజు నమ్మకంగా ఉన్నాడు, ఆ రాజు దగ్గర ఉన్నటువంటి పనివారు కూడా నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు అదే టైంలో ఒక మంచి గొప్ప ప్రవక్త యెషయా గారు కూడా కనబడుతున్నారు. యెషయా గారు కూడా దేవునికి ఎలా ఉన్నాడో ఒక నమ్మకమైనటువంటి ఒక మంచి ప్రవక్తగా ఉన్నాడు ఆయన. అంటే యోధా రాజ్యము నిలబడడానికి, శత్రువు దాడి జరగకుండా ఉండడానికి బలమైన కారణం ఏంటంటే రాజు నమ్మకంగా ఉన్నాడు, సేవకులు నమ్మకంగా ఉన్నారు, ప్రజలు నమ్మకంగా ఉన్నారు, ప్రవక్త కూడా నమ్మకంగా ఉన్నాడు. అందుకనే ఆ దేశం మీదకి శత్రువు దాడి చేయడానికి వచ్చి పేలాపలను పేలినా, సవాళ్ళు విసిరినా ప్రతి సవాళ్ళు విసరకుండా వీళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారంటే దేవుని మీద ఆధారపడ్డారు. గోనిపట్ట కట్టుకున్నారు, తన వారిని సేవకులను పిలిపించాడు. ఇప్పుడు మనకి ఏమి సంభవించబోతుందో ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రవక్తను అడగండి అంటున్నాడు ఆయన. చూసారా? అంటే ఒక మాట మనం ఆలోచించేస్తే ఈరోజు దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు ఎన్నో విపత్తులు, ప్రమాదాలు, శ్రమలు, కష్టాలు మన మీదకి వస్తూ ఉంటుంటాయి. అయితే ఆ సమయంలో మనం చేయాల్సిన పని ఏంటి అంటే దేవా నీ చిత్తం ఏదైతే ఉందో అది నా పట్ల జరిగించు తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. వీళ్ళందరూ శత్రువు వచ్చి దాడి చేస్తుంటే వీళ్ళందరూ చేసేది ఏంటి తెలుసా?
ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఎమ్మటనే హిజ్కియా ఏం చేశాడంటే యెషయా దగ్గరికి పంపించినప్పుడు యెషయా దగ్గరికి ఏమని వర్తమానం పంపించాడంటే, యెషయా గారితో మీరు చెప్పవలసిన మాట ఏంటంటే, ఈ దినము శ్రమయు, బాధయు, కష్టము కలిగినటువంటి దినము. పిల్లలు పుట్టడానికి రెడీగా ఉన్నారు కానీ కనడానికి గర్భానికి శక్తి సరిపోవడం లేదు. కనుక ఇప్పుడు మేము అయోమయ పరిస్థితిలో ఉన్నాము. మేము ఏం చేయాలని ప్రవక్త అయినటువంటి యెషయా గారి దగ్గరికి సేవకులు వెళ్ళి వర్తమానం చెప్పండి అన్నదప్పుడు ఆమడ దూరంలో ఉండగానే యెషయా ప్రవక్తకి అర్థమైపోయింది. ఏమని అర్థమైంది? అశ్షూరు రాజు తన సేవకుడు రబ్షాకే పలికిన మాటలు నేను విన్నాను. వాడు నా మీద దూషణ మాటలు మాట్లాడాడు కదా, అది కూడా నేను విన్నాను. అయితే అతను మాట్లాడిన మాటలను బట్టి నువ్వు భయపడవద్దు. ఏమంటున్నాడు ఆయన? అతను మాటలను బట్టి నువ్వు భయపడవద్దు. కనుక నువ్వేం చేస్తావంటే ధైర్యంగా ఉండు. అయితే ఆ రాజులో నేను ఒక ఆత్మను పుట్టించుదును. ఆ ఆత్మ వదంతిని బట్టి అతడు ఏం చేస్తాడంటే తిరిగి తన దేశానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఖడ్గం చేత చంపబడతాడు. ఇది భవిష్యత్తు. ఎంత చక్కగా చెప్పేసాడు చూసావు? ఎవరో ప్రవక్త చెప్పేశాడు అనమాట. ఎవరో? యెషయా ప్రవక్త. యెషయా ప్రవక్త ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వాళ్ళకి కొంచెం ధైర్యం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఇప్పుడు అశ్షూరు వారికి లాకీషు పట్టణం వదిలేసి లిబ్నా పట్టణం మీద అశ్షూరు వారికి మరొక ప్రాంతం వారికి యుద్ధం ఏదో సంభవించింది. మేబీ బహుశా అలా యుద్ధం సంభవిస్తున్న టైంలో రబ్షాకి మరి ఏం చేశారంటే ఆ యుద్ధానికి వెళ్ళిపోవాలి కనుక ఇప్పుడు కొన్ని మాటలు ఉత్తరంగా వ్రాసి ఇవి హిజ్కియా రాజు చేతికి అప్పగించి హిజ్కియా రాజుతో ఈ మాటలు తెలియజేయండి అని ఒక లెటర్ రాసి తన సేవకులతో హిజ్కియా దగ్గరికి పంపించాడు. ఇంతకీ దాంట్లో ఏముంది? ఈ లోక రాజ్యాలన్నిటినీ కూడా నేను స్వాధీనం చేసుకున్నాను. మా రాజ్యం ముందు, మా దేశం ముందు నిలవదగినటువంటి రాజ్యాలు ఏది కూడా లేదు. కొన్ని మోస్ట్ పవర్ఫుల్ వెపన్తో నిండున్నటువంటి దేశాలను జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఏమండి కొన్ని దేశాలు ఆయన జ్ఞాపకం చేస్తూ అర్పాదు రాజు ఏమాయను, ఏమండి సెఫర్వియం రాజు ఏమాయను, వారి దేవతలు ఏమాయను, వాళ్ళందరినీ నేను ఓడించాను కదా, మీరు కూడా ఏపాటి వారు, వారి దేవీ దేవతల్లో మీరు కూడా ఒకరి వంటి వారే అని హిజ్కియా నువ్వు మోసపోకు, నీ దేవుని మీద నమ్మకం పెట్టుకుని నువ్వు నా దగ్గరికి వచ్చేసేయి, నువ్వు నాకు లొంగిపో, సరౌండర్ అయిపో అని మరి ఇక్కడ ప్రవక్త గారు అంటే హిజ్కియా రాజుని ఏమంటున్నాడు? నువ్వు నాకు లొంగిపో అన్నట్టుగా మాట్లాడి తన ఇష్టానుసారమైనటువంటి పేలాపలను పీలినటువంటి ఆ మాటలన్నింటినీ కూడా ఉత్తరంలో వ్రాసి ఇప్పుడు హిజ్కియా రాజు గారికి దూతల చేత పంపించాడనమాట. అప్పుడు ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధికి వెళ్ళి దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిలో తెచ్చినటువంటి ఆ ఉత్తరాన్ని తీసి విప్పి విలాపరిచి ఎట్లని ప్రార్థన చేశాడనమాట. ఏమని? దేవా, భూమి ఆకాశాలకి దేవుడు అయిన మా తండ్రి, ఏమండి లోకములో ఉన్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్న మా దేవా, నీకు వందనాలు తండ్రి అని జ్ఞాపకం చేసి సైన్యములకు అధిపతి యెహోవా చెవియొగ్గి నా మనవి ఆలకించుము, కన్నులు తెరిచి నా మీద దృష్టించుము, దేవుడు అయిన నిన్ను దూషించుటకు సెనహారీబు పంపిన మాటలను చెవిని పెట్టుము. యెహోవా అశ్షూరు రాజులు జనములను వారి దేశమును పాడు చేసి ఏమండి ఎలా చెప్తున్నాడంట, వారి వారి దేవతలను అగ్నిలో కాల్చివేశారన్నటువంటి మాట మనకి తెలుసు కదా తండ్రి. కనుక వారు దేవతలు వారి విగ్రహాలు అవి ఏంటంటే మనుషుల చేత చేయబడినటువంటి బొమ్మలో కర్రలు రాళ్ళు తప్ప దేవతలు కాదు. అందుకనే వారు జయించగలిగారు. మా తండ్రి నువ్వెవరు అని అంటే, నువ్వు ఆత్మలకు తండ్రివి, పరలోకమందున్న గొప్ప దేవుడు నాయనా. ఇప్పుడు మాకు వచ్చినటువంటి ఈ ప్రమాదంలో నుంచి నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని నువ్వు దయతో కృపతో జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని రక్షించు తండ్రి అని దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు నాయన? మమ్మల్ని రక్షించు తండ్రి అని ప్రార్థన చేశాడు. ఎమ్మటనే అతని ప్రార్థన దేవునికి వినబడి అప్పుడు ఎమ్మటనే ప్రవక్తను మరలా ఆయన దగ్గరికి పంపించేశాడు. ప్రవక్తను ఆయన దగ్గర పంపించేసి నువ్వేమీ భయపడవలసినటువంటి పని లేదు, మీరు ధైర్యంగా ఉండండి. ఎవరైతే మీ మీదకి దాడి చేయడానికి వచ్చాడో వాడిని నేను ఏం చేస్తానంటే వాడు ముక్కికి నేను గాలాన్ని వేస్తాను. ఏం చేస్తాడట? ముక్కికి గాలాన్ని వేస్తాడట. మనం చేపలకి గాలాలు వేస్తూ ఉంటుంటాం.
దేవుడు అశ్షూరు రాజుకి ఏం చేస్తున్నాడు తెలుసా? వాడి ముక్కికి గాలాన్ని వేస్తాను, వాడి నోటిలో కళ్ళెం పెడతాను, వాడు ఏ మార్గం గుండా అయితే వచ్చాడో అదే మార్గం గుండా వెనక్కి తిరిగిపోయేటట్టుగా చేస్తాను. నేను చేస్తాను, నువ్వు భయపడొద్దు హిజ్కియా, నువ్వు ధైర్యంగా ఉండని ప్రవక్త వెళ్ళి భరోసా ఇచ్చాడు. అంటే ఇలా ప్రార్థన చేయడము ప్రతిఫలం వెంబటనే పొందేసుకున్నాడు. ఎవరైనా? హిజ్కియా గారు. అప్పుడు మరలా ప్రవక్త వచ్చి ఏం చెప్పాడంటే ఆ రాజు ఎలా నాశనం అయిపోతాడో చెప్పాడు. తదుపరి ఈ దేశ పంటని మీరు తింటారో మొదటి సంవత్సరము, రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరం దాని అంతటా అదే పంట ఫలిస్తుంది, మీరు చక్కగా తింటారు. యూదా వారిలో శేషించినటువంటి వారు వేరు తన్ని పైకి లెగిస్తారు. ఈ మాటలన్నీ వింటున్నప్పుడు ఇక శత్రువు వచ్చి మమ్మల్ని ఏం చేస్తాడు? శత్రువు రాలేడు, వాడు పోతాడు, మీ దేశంలో మీరు నిమ్మలంగా ఉంటారో, హాయిగా ఉంటారో, సంతోషంగా ఉంటారని దేవుని దగ్గర నుంచి వారికి సమాధానం వచ్చింది. అలా సమాధానం రాగానే అప్పుడు వీళ్ళందరికీ ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు ధైర్యంగా ఉన్నారనమాట. ఆ రాజ్యంలో మా దేవుడు చెప్పాడు కదా, ఇప్పుడు మేము సో హ్యాపీ అనుకున్నట్టుగా ఉన్నారనమాట. ఆ రాజ్యంలో రాజు, ప్రవక్త, ప్రజలు, సేవకులు వీళ్ళందరూ కూడా. అప్పుడు దేవుడు ఏం చేశాడనంటే ఆ రాత్రే అశ్షూరు దొండిపేటలోకి ఒక దేవతను పంపించి వారిలో సుమారు 1,83,000 మంది, చూద్దాం, 1,83,000 మందిని ఒక దూత వెళ్ళి చంపేస్తుంది అనమాట. పొద్దుట్లకి చూడగానే అశ్షూరు సైన్యాల్లో సైనికులు ఎవరు కూడా ఉండరు. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ విషయాన్ని చూసినటువంటి, ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి సెనహరీబు ఏం చేస్తాడంటే తన దేశానికి అనగా నినివే పట్టణానికి వెళ్ళిపోయి నిస్రోకు అనే తన దేవత గుడిలో తన దేవునికి మ్రొక్కుచు ప్రార్థన చేస్తూ ఉంటుండగా తన సొంత కొడుకును పుట్టినటువంటి కుమారులే అతన్ని ఖడ్గంతో చంపేసి వారు వేరొక దేశానికి పారిపోతారు. ఆ తదుపరి తన కుమారుడైనటువంటి ఎసెన్రోదు అనేటువంటి ఒక ఆయన మరలా అశ్షూరు సైన్యాలకి రాజుగా ఎక్కుతాడు. అది ఈ 37వ అధ్యాయం. అంటే ఈ 37వ అధ్యాయం నేపథ్యం ఏమని మనకు సెలవిస్తుంది అని అంటే మన మీదకి ఎప్పుడైనా సరే ఎదురుదాడులు, ప్రతిదాడులు వచ్చినప్పుడు మనం ఎలా నిలబడాలో ఈ సందర్భం మనకు నేర్పిస్తుంది. ఈరోజు దేవుని కొరకు మనం నిలబడినప్పుడు శత్రువు మన నమ్మకం మీద కొడతాడు, మన భక్తి మీద కొడతాడు, మన విశ్వాసం మీద కొడతాడు. అయినా సరే మనం భయపడిపోకుండా ధైర్యంగా దేవుని కొరకు కనిపెట్టుకునేటువంటి వారిగా దేవా, నా మీదకి ఈ దుష్ట ప్రేరేపణ వచ్చింది, ఈ విషయాలన్నీ వచ్చినాయి తండ్రి, వీటిలో మీ చిత్తాన్ని నాకు అగుపరచండి, నాకు తెలియజేయండి అని నువ్వు నిందారహితుడిగా నీతిమంతుడిగా ఉన్నప్పుడు దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఏమిటి? వాడు ఎలాగైతే విజయాన్ని పొందుకుందామని వచ్చాడో అపజయంతో పోయాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు అశ్షూరు రాజు. కనుక మనం కూడా దేవుళ్ళు మనం కూడా నిలబడగలిగినట్లయితే మనకి విజయానికి ఆయుధం ఏంటి అంటే ప్రార్థన. వాళ్ళకి సైన్యాలు ఉన్నాయి, బలగాలు ఉన్నాయి, కానీ ఏమి లేదో తెలిసే వారికి ప్రార్థన లేదు. చూడాను సార్. కనుక మనం ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి, దేవుని చిత్తాన్ని వెదిగేటువంటి వారిగా మనం ఉండాలి. కనుక మరి చక్కనటువంటి సందర్భాలను యెషయా గ్రంథం 37వ అధ్యాయం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ప్రార్థన చేసుకుని ఈ యొక్క రాత్రికాలపు కుటుంబ ప్రార్థన ముగించుకుందాం. మోషేబాబు ప్రార్థన. మహాగణ మహోన్నతుడు మా ప్రియ పరలోకపు మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో వేగరమైన తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించడం మీకు అందమైన తండ్రి ఇటుగా తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మాకు సమృద్ధమైన అనుగ్రహించమని పెట్టుకున్నాం తండ్రి. రేపు ఉదయకాల సమయంలో తండ్రి మీ మరణ పునరుద్ధరణ దినములో తండ్రి మీ సన్నిధిలో తండ్రి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుని మాకు తెలివి జ్ఞానాన్ని అర్గించమని వేడుకున్నాం తండ్రి. ఈ ప్రార్థనలో తప్పు పొరపాటు క్షమించమని వేడుకుని యేసుక్రీస్తునామమున ప్రార్థన మీకు సమర్పించుకుని అడిగేట్టుకుని మా పరమ తండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన. అలా కాదమ్మా, బాగా పదాలు ఉపయోగించి చిన్న ప్రార్థన చేయంతే. పరలోకమందున్న తండ్రి మీకు వందనాలు ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్. అలా చేయంతే ప్రార్థన. ఎవరిలో అడుగుతున్నావో ఒకసారి మళ్ళీ ప్రార్థన చేయి. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమా కన్న తండ్రి, నీ ఘనమైన స్తోత్రిగా తండ్రి,
మేము వాక్య చదువుకున్నంత వాగుతండి వెత్తపడవాగు తండ్రి మరొక పరకం రాసులు ఈ ప్రార్థన యేసుక్రీస్తుని అడుగుతున్న ప్రార్థన ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే కృతజ్ఞతలు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో వేగురమే మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించారు ప్రభా, అందును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. దేవ, మరి రాత్రికాల సమయంలో యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో అసూరు సైన్యాలు యోధావారిని ముట్టబట్టినప్పుడు వారు నాయన ఎంతటి ధైర్యంగా ఉన్నారో, వారి ధైర్యానికి ఆధారం మీరని, ఆ ధైర్యానికి ఆధారం ప్రార్థనని, ఆ ధైర్యానికి ఆధారం ప్రజలని, ప్రవక్తలని మీ మాటలతోనైనా మమ్మల్ని నాయన తండ్రి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు కృతజ్ఞతలు తండ్రి. విపత్కర పరిస్థితుల్లో, సమస్యల పరిస్థితుల్లో, కష్టకాల పరిస్థితుల్లో మేము ఎలా ఎదుర్కోవాలో, మేము ఎలా నిలబడాలో పరిశుద్ధ గ్రంథాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభు. ఆ మాటలతో మేము ధైర్యాన్ని తెచ్చుకోవడానికి, ఆ మాటలతో నాయన అపవాది మీద విజయాన్ని సాధించడానికి మీ సహాయమును సహకారమును మాకు అనుగ్రహించండి. ఇంతవరకు విన్న వాక్యం మా వినికిడిలో మీరు ఫలింపజేయండి. అలాగే ప్రార్థించిన ఇరువురు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభు, ఈ రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్ని, సంఘాన్ని, సంఘ బిడ్డలను, సేవకుల కుటుంబాలను దీవించండి. ఈ వారమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడారు. అనేక రకాలుగా, అనేక రీతిలుగా నాయన మీ తోడును అనుగ్రహించారు, మీ సహాయాన్ని ఇచ్చారు. మరొక నూతన దినాన్ని, మరొక పునరుత్థానపు దినాన్ని, ఆరాధన దినాన్ని, విశ్రాంతి దినాన్ని నేడు నాయన మీరు మాకు అనుగ్రహిస్తున్నందులకే కృతజ్ఞతలు తండ్రి. దాని కొరకు మేము సిద్ధపడి ప్రభు, పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిందారహితులుగా మీ కుమారుని యొక్క పునరుత్థాన దినంలో పాలుభాగం పొందడానికి మీ సహాయాలు మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ తండ్రి, మరి ఎంతవరకు జరిగిన యొక్క పరిచర్యను నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.